బంధాలు దూరమైపోవడానికి అంటే మనుషులు విడిపోవడానికి చాలా కారణాలు ఉంటున్నాయి ఈ మధ్య. ముఖ్యంగా చిన్న చిన్న విషయాల్ని పెద్దవిగా చేసుకోవడం, పట్టించుకోవాల్సిన చిన్న చిన్న విషయాల్ని అసలు పట్టించుకోకపోవడం వల్ల మనుషులు విడిపోతున్నారు అని. పార్ట్నర్ ఆసక్తి కోల్పోతూ ఉంటారు. ఆడ కావచ్చు, మగ కావచ్చు. ఈ ఆసక్తి కోల్పోవడం అనేదే అంటే ఇంట్రెస్ట్ చూపించకపోవడం అనేదే గ్యాప్ అది పెరిగి 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 చిలికి చిలికి గాలివానలాగా మారిపోతుంది. అది గమనించాలి. ఆ లక్షణాలు గమనించి ముందే జాగ్రత్త పడితే ఆ పరిస్థితి రాదు జీవితంలో అంటున్నారండి. ముఖ్యంగా లైంగిక ఆసక్తి కానీ అంటే కనీసం కౌగిలించుకోవాలనో, చిన్న ముద్దు పెట్టాలనో, దగ్గరగా ఉండాలనో, స్పర్శ ఇలాంటివి ఉంటాయి కదా పార్ట్నర్స్ మధ్య. ఆ ఇంట్రెస్ట్ చూపించకపోతే కాస్త తేడా వస్తున్నట్టే. సరిగా మాట్లాడట్లేదు, ముభావంగా ఉంటున్నారు అంటే ముఖ్యమైన విషయాలు కూడా చర్చించట్లేదు, ఒంటరిగా ఉంటున్నారు అంటే తేడాని ఆలోచించాలి. అలాగే జనరల్గా ఇంతకుముందు వరకు అన్ని విషయాలు షేర్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు కొన్ని విషయాలు షేర్ చేసుకోవట్లేదు, అంటే చేసుకోవాల్సినవి కూడా చేసుకోవట్లేదు, సీక్రెట్గా ఉంచుతున్నారు, సీక్రెట్గా మాట్లాడుతున్నారన్నా కూడా ఆలోచించాల్సిందే. మామూలుగా మొదటి రోజుల్లో అయితే చాలా అసూయ ఉంటుందండి, చాలా ఆందోళన ఉంటుంది. అంటే పార్ట్నర్ పక్కనున్న మగవాళ్ళతోనో ఆడవాళ్ళతోనో మాట్లాడితే తట్టుకోలేరు, ఆ జలస్ వెంటనే చూపించేస్తారు. అది చూపించట్లేదు, నిర్లిప్తంగా ఉంటున్నారు, ఏం జరిగినా పట్టించుకోవట్లేదు అంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఇంతకుముందు ఏం చెప్పినా కానీ నవ్వుతూ చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పాజిటివ్ విషయాలకు కూడా, చిన్న చిన్న విషయాలకు కూడా చిరాకు పడిపోవడం, దూరంగా పెట్టడం, ఇవి కూడా తేడానే. అలాగే మొన్నటిదాకా భవిష్యత్తు మీద అది చేద్దాం, ఇది చేద్దాం, అలా ఇంటి ఇల్లు కట్టుకుందాం, ఇలాంటి కారు కొందాం, ఇంకా చాలా ఉంటాయి కదా, పిల్లల చదువులు ఇలాంటివి. ఆ డీప్ డిస్కషన్స్ అంటే భవిష్యత్తు ప్రణాళికల మీద కూడా ఏ డిస్కషన్స్ పెట్టట్లేదు. అంటే ఏదో ఎడుతోంది, లైఫ్ ఎడుతోంది, అలాగ లాగించేస్తున్నారు అన్నా కూడా ఆలోచించాల్సింది. జనరల్గా పార్ట్నర్ అట్రాక్ట్ చేయడానికి, ఆకర్షించుకోవడానికి అంటే మంచి డ్రెస్సింగ్ కానీ, ఇంకా స్ప్రేస్ కానీ, పెర్ఫ్యూమ్స్ కానీ, అందంగా తయారవటం దగ్గర నుంచి తెలిసిందే కదా. అలా ట్రై చేయట్లేదు అన్నా కూడా ఆలోచించాల్సిందే. ఇక ఒంటరిగా ఉంటున్నారు, ఫోన్ చూసుకుంటూ ఉంటారు, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు, ఎవరెవరితో అయినా మాట్లాడుతూ ఉంటారు చాలా విషయాలు, మనతో మాత్రం మాట్లాడట్లేదు, మనతో డిస్కస్ చేయట్లేదు అన్నా కూడా ఆలోచించాల్సిందే. సో మరి ఈ విషయాలు అంటే పార్ట్నర్ తప్పని నేను అన్ను, అంటే అవతల వాళ్ళ తప్పని కాదు, ఇద్దరు తప్పులు ఉంటాయి. ఈ ఈ ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో ఈ విషయాలు అంటే ఈ లోపాలు, ఇలాంటి పరిస్థితి ఉన్నట్టయితే చెక్ చేసుకోవాలండి. పార్ట్నర్ మీద ఆసక్తి తగ్గిపోతుందేమో చెక్ చేసుకోవాలి. కామెంట్లో ఒపీనియన్